తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం స్థానికంగా కలకలం రేపుతుంది. అలాగే నిన్న మొన్నటి వరకు ఏలూరు జిల్లాలలో సంచరించినటువంటి పెద్ద పులి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించింది. అలాగే ప్రధానంగా గోదావరి దాటి ఇటుగా సీతానగరం మండలం పెదకొండపూడి, చిదకొండపూడి గ్రామాల మీదుగా నిన్న ఆ యొక్క ప్రాంతాల్లో తిరిగినటువంటి ఆనవాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సరిగ్గా రాజమండ్రి రూరల్ తొర్రేడు ఈ యొక్క ప్రాంతంలో పెద్ద పులి ఏదైతే ఉందో పెద్ద పులి అయితే ఒక ఆవుని, ఒక లేగ దూడని, మరొక దూడని కూడా 3 పశువులపై దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ తొర్రేడు గ్రామస్తులందరూ కూడా రైతాంగం పూర్తిగా భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద పులి ఏదైతే ఈ యొక్క ప్రాంతాలకి, ఈ యొక్క పురుషోత్తపట్నం ఆ యొక్క అటవీ ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి ఈ పెద్ద పులి ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతాల ఇటుగా దారి తప్పి ఇటుగా వచ్చినట్టుగా ఒక అంచనాకైతే రావడం జరిగింది. ఈ ప్రస్తుతం ఈ అరటి తోటలు, మొక్కజొన్న తోటలు విస్తారంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పెద్ద పులి అయితే మాటు వేసినట్టుగా తెలుసుకొస్తుంది. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా పరిశీలించారు. పులి అడుగు జాడలు అన్నీ కూడా పరిశీలించినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ కూడా కొన్ని అడుగు జాడలు కూడా కనపడుతున్నాయి. మొక్కజొన్న తోట ఆ యొక్క ప్రాంతంలో చూస్తున్నాయి. ఈ యొక్క మొక్కజొన్న తోటలోనే మొదటగా ఆ పులి సంచరించినట్టుగా కూడా ఒక అంచనాకైతే రావడం జరిగింది. చూడొచ్చు, ఇగో కాలువలో ఉన్నటువంటి ఈ ఫుట్ మార్క్స్ మనం చూస్తుంటే పగ్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో పగ్ మార్క్ కూడా పూర్తిగా మనకైతే కనపడుతున్నాయి. చూడొచ్చు, ఇక్కడ ఒక అడుగు చూస్తుంటే ఇటువంటి అడుగు జాడలు ఈ యొక్క ప్రాంతంలో ఉండడంతోనే ఇటుగా వెళ్ళి ఉండొచ్చని కూడా ఒక అంచనాకైతే రావడం జరుగుతుంది. చూడొచ్చు, ఈ మొక్కజొన్న తోటలో అయితే ప్రస్తుతం లేగదూడను కూడా తీసుకుని వెళ్ళిందని కూడా ఫారెస్ట్ అధికారులు అయితే ఒక అంచనాకైతే రావడం జరిగింది. చూడొచ్చు, పులి ఈ యొక్క ప్రాంతం మనం చూస్తుంటే అడుగులన్నీ కూడా ఈ యొక్క ప్రాంతంలోనే కనపడుతున్నాయి. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలోనే పెద్ద పులి కూడా ఉండే అవకాశం ఉందని కూడా అంచనాగా ఇస్తున్నారు. అందరూ కూడా ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చి సోదరు కూడా ఈ యొక్క ప్రాంతాలను కూడా పరిశీలించిన నేపథ్యంలోనే ఆ పులి ఈ పెద్ద పులి ఇటుగా వెళ్ళినట్టుగా కూడా వెనక నుంచి ఆయన మాట్లాడుతుండగానే వెనక నుంచి వెళ్ళినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఈ యొక్క మొక్కజొన్న తోటలోనే మొదటిగా వాళ్ళందరూ కూడా చూసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. ఎందుకంటే ఫారెస్ట్ అధికారి ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా పరిశీలించారు. ఈ యొక్క ప్రాంతంలోనే అది పెద్ద పులి మేల్ పులిగా కూడా నిర్ధారణకైతే రావడం జరిగింది. పక్కన చూడొచ్చు, పక్కన ఒక అరటి తోటలు కూడా ఉన్నాయి. అరటి తోటలతో పాటు ఆ పక్కన ఉన్నటువంటి పశువుల శాల ఏదైతే ఉందో పశువుల శాలలోకి వెళ్ళి ఒక పెద్ద ఆవుని, ఒక లేగ దూడని, అలాగే మరొక దూడని 3 పశువులపై కూడా దాడి చేసి అటాక్ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ పులి జరిగినటువంటి మొక్కజొన్న తోటలో మనం చూస్తున్నాం. మనం ఉన్నటువంటి ప్రాంతంలో చూసుకుంటే ఈ మొక్కజొన్న తోటలోనే పెద్ద పులి సంచరించినవి కూడా ఒక అంచనాకైతే రావడం జరిగింది. ఇందులోనే ప్రస్తుతం ఆవు దూడను, చిన్న లేగ దూడను కూడా లాక్కుని వెళ్ళిపోయినట్టుగా చెప్పుకొస్తున్నారు. మళ్ళీ ఈ యొక్క ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందని కూడా మొత్తం అంచనాకైతే వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఈ యొక్క దట్టంగా ఉన్నాయి. ఇది దాన్ని దాక్కునేందుకు, ఈ యొక్క దాగి ఉండేందుకు కూడా అనుకూలమైనటువంటి ప్రాంతం కావడంతో పక్కన అరటి తోటలు ఉన్నటువంటి బోధులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ మొక్కజొన్న తోటలకు సంబంధించినటువంటి మనం అడుగుజాడలు కూడా చూస్తాం. ఈ విధంగా అడుగుజాడలు ఉన్న నేపథ్యంలో స్థానిక రైతాంగం అయితే పంట పొలాల్లోకి వెళ్ళాలంటే భయాందోళనకు గురవుతున్నారు. ఈ పులి ఏ సమయంలో వచ్చి ఏ విధంగా అటాక్ చేస్తుందని కూడా అందరూ భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలోనే ఫారెస్ట్ అధికారులు కూడా ఈ యొక్క ప్రాంతాలను కూడా పూర్తిగా పరిశీలించారు. చూడొచ్చు, ఈ మొక్కజొన్న ఎంతో ఈ యొక్క ప్రాంతానికి సీతానగరం మండలం కావచ్చు, మొత్తం ఇవన్నీ ప్రాంతాలన్నీ కూడా తొర్రేడు గ్రామం ఇవన్నీ కూడా మొక్కజొన్నలతో ఎక్కువ కూడా పంటలు కూడా విస్తారంగా ఉంటాయి. ఈ యొక్క ప్రాంతాలను కూడా డిఎఫ్ఓ అధికారి ఎవరైతే ఉన్నారో బి ప్రభాకర్ రావు కూడా పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో రైతాంగాలు అందరూ కూడా ఎవరు కూడా ఒంటరిగా ఎవరు కూడా తిరగొద్దని కూడా చెప్పుకొస్తున్నారు. 4, 3 గుంపులుగా వెళ్ళాలి, ఎవరు కూడా దానిని డిస్టర్బ్ చేయకూడదు, దాని మార్గాన్ని అది ఏదైతే ఆ పురుషోత్తపట్నం అటవీ ప్రాంతానికి వెళ్తుందని కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలోనే తిరిగి అటుగా వెళ్ళే అవకాశం ఎందుకు కనబడుతుంది. ఎవరు కూడా భయాందోళనకు గురవద్దని కూడా వాళ్ళైతే చెప్పుకొస్తున్నారు. ఈ యొక్క ప్రాంతంలో ప్రజలందరూ కూడా రాత్రికాల సమయంలోనే, అలాగే 6 దాటితే మాత్రం బయట ఎవరు కూడా ఒంటరిగా తిరగొద్దని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది చెప్పాలి. ఏదేమైనా ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో
పులి అయితే సంచారం భయాందోళన గురి చేస్తుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఈ పులిని పట్టుకునేందుకు ఇప్పటికే 2 బోన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆవుల్ని అటాక్ చేసిన ప్రాంతంలో ఇంకా అక్కడే అలా ఉంచారు. 2 ఆవులను కూడా అది మళ్ళీ వచ్చి తినే అవకాశం ఉందని కూడా ఒక అంచనాకైతే అధికారులు అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఈ పులి తరుగుతున్నటువంటి ప్రాంతంలో 2 బోన్లు ఏర్పాటు చేయడం కాకుండా ఎరగా ఒక మేకపిల్లను కూడా పెట్టినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఏదేమైనా ఆ యొక్క ప్రాంతంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు ఎవరు కూడా బయటికి తిరగొద్దని కూడా చెప్పుకొస్తున్నారు. పెద్దలు వాళ్ళందరూ కూడా గుంపులుగా 4, 3 కలిపి పంట పొలాల్లోకి వెళ్ళాలి. అది వచ్చిన దారినే మళ్ళీ తిరిగి అటవీ ప్రాంతానికి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా ఒక అంచనాకైతే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇది మేల్ ఫీమేల్ మహారాష్ట్ర నుంచి మేల్కి సంబంధించినటువంటి పెద్ద పులి అంచనాకైతే రావడం జరిగింది. ఇది మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ఈ పురుషోత్తపట్నం ఇది ఫారెస్ట్ అటవీ ప్రాంతం ఏదో ఉందో అటవీ ప్రాంతాల్లో అది వెళ్ళే క్రమంలోనే ఇది మార్గం తప్పి ఇటుగా వచ్చినట్టుగా అయితే అధికారులు ఒక అంచనాకైతే రావడం జరిగింది. ఏదేమైనా పులిని పట్టుకునేందుకు లేదంటే తన మార్గాన్ని తనకు వెళ్ళిపోయేందుకు ప్రజలందరూ కూడా సహకరించాలని అటవీ శాఖ అధికారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV తొర్రేడు గ్రామం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.